ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ పాస్ ఉంటేనే అనుమతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించినట్లే దివ్యాంగులకు కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. ఇంద్రధనుసు పేరుతో పథకాన్ని ఈ నెల 18న ఉగాది రోజున ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉగాది సందర్భంగా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకానికి సంబంధించి ఆర్టీసీ బస్సులో దివ్యాంగులను ఉచిత ప్రయాణం కోసం ఎలాంటి పత్రాలను పరిగణనలోకి తీసుకుంటారనేది క్లారిటీ లేదు. ప్రస్తుతం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీ కల్పిస్తుండగా ఆర్టీసీ బస్సు డిపోల్లో పాసులు జారీ చేసిన వాటిని పరిగణనలోకి తీసుకుని 50% రాయితీ ఇచ్చారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, దివ్యాంగులకు 50% రాయితీ ఇచ్చేందుకు పాసులను పరిగణనలోకి తీసుకున్నట్లు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఉచిత ప్రయాణం కోసం కొత్త పాసులు జారీ చేస్తారా అనే చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికే ఉన్న పాసులను పరిగణనలోకి తీసుకుంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పథకానికి సంబంధించి అన్ని జిల్లాల్లో ఆర్టీసీ అధికారులకు పూర్తి స్థాయిలో ఆదేశాలు రాలేదు. అయితే ఇప్పటి వరకు పాస్ తీసుకొని దివ్యాంగులు కొత్తగా పాస్ తీసుకోవాలంటే సదరం సర్టిఫికేట్ తీసుకెళ్లి ఆర్టీసీలో డిపోలో దరఖాస్తు చేసుకుంటే కొత్త పాస్ ఇస్తారు. ఈ అంశంపై 1-2 రోజుల్లో క్లారిటీ వస్తుందని, క్లియర్గా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించి దివ్యాంగులకు జారీ చేసిన పాసులను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఇంద్రధనుసు పేరుతో దివ్యాంగులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. 40% అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులు ఉచిత ప్రయాణానికి అర్హులు. స్త్రీ శక్తి పథకం లాగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. అయితే తాజాగా ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే దివ్యాంగులు సహాయకుడు, అంటే దివ్యాంగులు వెనకాల ఎవరైనా ఉన్నా కూడా రాయితీ ప్రకటించింది. దివ్యాంగులకు ఎస్కార్ట్గా వచ్చేవారికి ఏకంగా టికెట్ ఛార్జీలో 50% రాయితీ ఉంటుంది. దివ్యాంగులు వెంట వచ్చే ఆ సహాయకుడికు 5 రకాల బస్సుల్లో టికెట్లో 50% రాయితీ ఇస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.